ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. ప్రభు సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి రాజులైన యాజక సమూహంగా ఉండడానికై పిలువబడిన మీ అందరి కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రతి వ్యవస్థకి లేకపోతే ప్రతి కంపెనీకి లేకపోతే ఇంకా కిందకి వెళ్తే ప్రతి షాప్కి వ్యాపారానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ అంటే విలువలు ఉంటాయి. విలువలు అంటే మనకు అర్థం కావాలంటే ఎలా చెప్పాలంటే కొన్ని పునాదులు ఉంటాయి. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పునాదులు అంటే ఆ పునాదుల మీద వాళ్ళు ఆ వ్యవస్థను కడతారు. ఆ పునాదుల మీద వాళ్ళు ఆ కంపెనీని కడతారు. ఆ పునాదుల మీద వారి యొక్క సంస్థలను కడతారు, ఆ వ్యాపారాలను కడతారు. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెబుతాను. మనం ఏదైనా ఒక బట్టల కొట్టులోకి వెళ్ళాం అనుకోండి. ఆ బట్టల కొట్టులోకి వెళ్ళినప్పుడు బట్టల కొట్టులో మీరు ఎప్పుడైనా చదవలేదు, అప్పుడప్పుడు ఎవడో రాస్తూ ఉంటాడు, కస్టమర్లే మా దేవుళ్ళు అని రాస్తారు. అంటే మన దేవుళ్ళు అని కాదు, అంటే కస్టమర్కి ఒక దేవుడికి ఇచ్చినట్టు వాల్యూ ఇవ్వాలని, కస్టమర్ని అంత జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళ పునాది అనమాట. ఆ కంపెనీకి లేకపోతే ఆ షాప్కి పునాది అది. అంటే కస్టమర్లు జాగ్రత్తగా చూసుకుంటే మా వ్యాపారం నిలబడద్దు అనేది వాళ్ళ పునాది. అదే కాకుండా అందుకనే చూడండి, మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళగానే లోపలికి అడిగట్టగానే ఒక ఆవిడ వచ్చి ఆవిడ పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ దండం పెట్టడమే డ్యూటీ ఆవిడ. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఇంకొక ఆయన వచ్చి అంటాడు, మీరేం తీసుకుంటారు, శారీలు తీసుకుంటారు, బట్టలు తీసుకుంటారు, పిల్లలు తీసుకుంటారు, పెద్దలు తీసుకుంటారా, పెద్దలు ఇస్తూ అవుతారు. మనం ఎవరికి చెప్తే 3 పూర్లకి వెళ్ళాలి, 4 పిల్లలకి 5 పూర్లకి వెళ్ళాలి. ఇంకొంచెం మనం ఎదురుకి వెళ్ళాలి, లిఫ్ట్ ఎక్కండి, ఆ పక్కన ఉంటారు, మెట్లు ఎక్కండి సార్, లిఫ్ట్ ఉందండి అంటే. కారణం ఏంటంటే మనకి కంఫర్ట్నెస్ ఇవ్వాలని. అంటే కస్టమర్ అంతలా చూసుకోవడం వాళ్ళ బాధ్యత, వాళ్ళ పునాది అది. అందుకోసమే మనం వెళ్ళిన షాప్కి 10 సార్లు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చేటువంటి గౌరవం, మన రెస్పెక్ట్, మనం చూసే విధానం మన పదే ఆ షాప్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఆ పునాది మీద వాళ్ళు షాపులు కడతా ఉన్నారు, ఆ వ్యాపారాన్ని కట్టుకుంటా ఉన్నారు. ఒకవేళ ఆ పునాది కాక చెడిపోయింది అనుకోండి, ఆ వ్యాపారం పడిపోతుంది. కస్టమర్కి సరైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకోండి, కస్టమర్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకోండి, ఇంకా ఆ షాప్కి ఎవడు వెళ్ళరు. అప్పుడు ఏమవుతుంది, ఆ వ్యాపారం కుప్పకూలిపోద్ది. కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలు, ఆ సంస్థలకి కొన్ని పునాదులు ఉంటాయి. నీకు కొన్ని సంస్థలు ఉంటాయి, క్రైస్తవ వ్యతిరేక సంస్థలు ఉన్నాయి. హిందూ జనశక్తి అని, బజరంగ దళ అని, లేకపోతే కొన్ని క్రైస్తవ వ్యతిరేక సంస్థలు ఉంటాయి. శివశక్తి అని కరుణాకర్ సుగ్రహం పెట్టినాడు. ఈ క్రైస్తవ వ్యతిరేక సంస్థల యొక్క పునాది ఏంటంటే క్రైస్తవులు వ్యతిరేకించడమే. అదే వాళ్ళ పునాది. ఆ పునాది మీదే వాళ్ళ సంస్థలు కట్టుకుంటారు, ఆ పునాది మీదే వాళ్ళ యొక్క వ్యవస్థలు నిర్మించుకుంటారు, ఆ పునాది మీదే వాళ్ళు డబ్బులు పోగేస్తారు. ఒకవేళ కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడు మారు మనసు పొంది నేను క్రైస్తవులను తిట్టను అన్నాడు అనుకోండి, అప్పుడేమవుద్ది, ఆ హిందూ జనశక్తినో, శివశక్తినో, లేదా బజరంగ దళనో ఆ వ్యవస్థ పడిపోతుంది. ఎందుకంటే పునాది పాడైపోయింది. ఆ పునాది పాడైపోయింది, వాళ్ళు పెట్టుకున్నటువంటి వాల్యూస్ పాడైపోయాయి. అంటే ప్రతి కుటుంబం అలా ప్రతి వ్యవస్థకి కొన్ని వాల్యూస్ ఉంటాయి, కొన్ని విలువలు పునాదులు ఉంటాయి. అలాగే ప్రతి
వ్యాపారానికి కొన్ని విలువలు ఉంటాయి. అలాగే ప్రతి కుటుంబానికి కూడా కొన్ని విలువలు ఉండాలి. విలువలు లేని కుటుంబం పతనమైపోతుంది. విలువలు లేని కుటుంబం, పునాదులు లేని కుటుంబం పతనమైపోతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఆయన ఈ 2 ఇళ్ళల గురించి చెప్పాడు. ఒకటి బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లట, రెండవది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు. బండ మీద కట్టినటువంటి ఇల్లుకి పునాది ఉంది, మంచి పునాది వేశాడు, రాతి మీద పునాది వేశాడు. కాబట్టి వరద వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు ఏమీ కాలేదు, నిలబడింది, తట్టుకోగలిగింది. అదే వరద, అదే తుఫాను ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ ఇల్లు తట్టుకోలేకపోయింది, పడిపోయింది. అంటే అది ఒక గృహం అనుకుంటే పొరపాటు, కానీ అది ఒక గృహం, అది ఒక ఇల్లు అనుకుంటే, ఒక బిల్డింగ్ అనుకుంటే పొరపాటు, కానీ అది ఒక గృహం, ఒక కుటుంబం. ఆ కుటుంబానికి నిలబడాలంటే, కుటుంబము స్థిరంగా ఉండాలంటే, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, కుటుంబము దీవెనకరంగా ఉండాలంటే, కుటుంబము ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండాలంటే అది బండ మీద కట్టబడినటువంటి పునాది వేయబడిన గృహంగా ఉండాలి. ఆ పునాది లేని గృహం ఏదైనా సరే పతనం అయిపోతుంది. అయితే ప్రతి కుటుంబానికి ఉంటాయా అంటే ఏమో, అన్ని కుటుంబాలకి విలువలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ క్రైస్తవ కుటుంబానికి ఖచ్చితంగా విలువలు ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబానికి కొన్ని పునాదులు ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబము కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పునాదుల మీద, ఆధ్యాత్మికమైనటువంటి విలువల మీద కుటుంబాన్ని కట్టుకోవాలి. అంటే ఆ అలవాట్లు కుటుంబానికి నేర్పాలి, ఆ అలవాట్లు బిడ్డలకు నేర్పాలి, ఆ అలవాట్లలో కుటుంబాన్ని నడిపించుకోవాలి. అలా నడిపించుకోగలిగితే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబానికి ఉండవలసినటువంటి వాల్యూస్, ద వాల్యూస్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ మస్ట్ హ్యావ్ అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఒక 6 వాల్యూస్ ఈరోజు మన కుటుంబంలో అలవాటు చేసుకోవలసిన 6 విలువలు మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి విలువ అంటే మన కుటుంబానికి ఉండవలసిన మొట్టమొదటి పునాది. ఆ పునాది మీద ఇల్లు కట్టుకోవాలి, ఆ పునాది మీదనే మన గృహాన్ని కట్టుకోవాలి, ఆ పునాది మీదనే మన బిడ్డలు పెంచుకోవాలి, ఆ పునాదిని ఆధారం చేసుకుని మన జీవితాన్ని కొనసాగించాలి. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ కుటుంబానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి పునాది ఏంటంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం. గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్. దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వటం. చూడండి, మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మన ఇళ్ళల్లో ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి, లేకపోతే మన ఇంట్లో ఆడబిడ్డ మెచ్యూర్ అయ్యింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫంక్షన్ చెయ్యాలా, పాస్టర్ గారు చేయొద్దా అంటున్నాడు, ఇప్పుడు చెయ్యాలా వద్దా, ఇప్పుడు పాస్టర్ గారు మాట వినాలా, ఏం చేయాలో వద్దా అన్నది ఆలోచించి మనం ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళి, లేదా ఇంట్లో పెద్ద మనిషి ఉంటుంది, అత్తగారనో మావయ్య గారనో తల్లనో తండ్రినో లేకపోతే ఇంకొకలనో మన కుటుంబం విలువ ఇచ్చే ఒక పెద్ద వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అయ్యారు పాప మెచ్యూర్ అయ్యింది, ఫంక్షన్ చేయాలంటారా వద్దంటారా అంటే, ఎందుకమ్మా చెయ్యి ఫంక్షన్ బాగుంది, సూపర్, చెయ్యి 1 లక్ష రూపాయలు అప్పు చెయ్యి, 2 లక్షలు ఖర్చు పెట్టు, 3 లక్షలు నెత్తి మీద వేసుకో, నెల 10,000 అప్పు కట్టు, అప్పులు కూరుకుపో అని చెప్తే, అమ్మయ్య ఎంత బాగా చెప్పాడు అనుకుని శుభ్రంగా వాడు చెప్పిన మాట తీసుకుని ఫంక్షన్ చేసేస్తాం. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్ చేయడానికి ఎవరి మాటకు విలువించాం? ఓ పెద్ద ఆయన, మన కుటుంబానికి పెద్దగా ఉన్న ఒక వ్యక్తి యొక్క మాటకు విలువించాం. లేకపోతే ఇంట్లో ఏదైనా చేయాలి, లేకపోతే ఇంటికి కట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాల్సి వచ్చినప్పుడు మనం కొంతమందికి ప్రాధాన్యత ఇస్తాం, కొంతమంది మాటలకు విలువిస్తాం.
వాళ్ళు చెప్పిన మాట వింటాం, అందరు చెప్పిన మాట వినం. మనకు నచ్చిన వారు, మనకి ఇష్టమైన వారు, మనకు గౌరవించే వ్యక్తులు చెప్పిన మాట వింటాం, అందరి మాట వినం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మన జీవితాల్లో ఎవరి మాట విన్నా వినకపోయినా, ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరికి నువ్వు లోబడినా లోపడకపోయినా, నీవు ప్రస్తుతంగా మొట్టమొదటిగా నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎవరికంటే దేవునికి ఇవ్వాలి. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రం. అంటే మనకు ఏం కావాలో, మన కుటుంబంలో ఏం కావాలో, మన గృహంలో ఏం కావాలో, మన కుటుంబంలో ఏది అవసరమో, మన జీవితానికి ఏది అవసరమో, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తాం. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, ఫస్ట్ కూడా నువ్వు చేయాల్సింది ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన ఉద్దేశాన్ని వెతుకు, ఆయన చిత్తాన్ని వెతుకు, ఆయన ఆలోచన వెతుకు, ఆయన మాటలు వెతుకు, ఆయన మాటలు విను, ఆయనకి ప్రాధాన్యత. The giving first priority to the Lord makes us too happy. మనల్ని సంతోషంగా ఉంచడానికి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటమే ఒక మెట్టుగా ఉంది. మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనిలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మనం చేసే పనిలో, మనం చేసే ఉద్యోగాల్లో, మనం పొద్దున లేచిన కాడి నుంచి పండుకునే వరకు మనం చేసే దైనందిక జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడే మొదటి స్థానం, దేవుడే ఫస్ట్, తర్వాతే అందరూ. దేవుడే మొదట, తర్వాతే అన్ని. దేవుడే మొదట, తర్వాతే నా ఆలోచన. దేవుడే మొదట, తర్వాతే మరొక ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, మీకు మంచి మాట చెబుతాను. బైబిల్లో మనకి అబ్రహాము కనబడతాడు. అబ్రహాం 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు కొడుకుని కనుక్కుంటాడు. దేవుడు ఇస్తాడు. 100 సంవత్సరాలప్పుడు దేవుడు కొడుకుని ఇస్తే ఆ కొడుకుని పెంచుతూ ఉంటాడు. ఇంచుమించు 20-22 సంవత్సరాలు వచ్చేస్తాయి. యవ్వన పాయనంలోకి వస్తాడు. దేవుడు మరలే మాట్లాడతాడు అబ్రహాముతో. అబ్రహామా, నీ కొడుకుని తీసుకొచ్చి మోరోబు పర్వతం మీద నాకు బలి చేయంటాడు. అబ్రహాము మాట్లాడలేదు, అసలు ఇంకొక మాట మాట్లాడలేదు. అయ్యా, నువ్వు అడగకుండా అడిగితే ఇచ్చావు, 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చావు, ఇప్పుడు ఇచ్చేయమంటున్నావు ఏంటైనా? అస్సలే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు విషయం చెప్పరా, అక్కడ మనం అక్కడ చదివితే అసలు శారాకు కూడా చెప్పలేదు. శారాకు కూడా శారా ఒక అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాము శారా దగ్గరికి వెళ్ళి, శారా దేవుడు బిడ్డనిమ్మన్నాడు, ఏం చేద్దాం, ఇచ్చేనా అన్నాడు అనుకోండి. శారా ఏమనేది? అబ్బే, నీ సావు నువ్వు సావు. అందులోకి ఇంట్లోకి ఎందుకు తెలుసా? అబ్రహాము ఇంటిలో శారాదే పెత్తనం. ఎందుకో తెలుసా? మీకు 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. అబ్రహాము దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు, పిల్లల కోసం ఎదురు చూస్తుంటే దేవుడు అంటాడు, ఎదురు చూడమంటాడు. ఈలోపు శారా అంటది, నువ్వు ఆగర్ని తీసుకుని పెళ్లి చేసుకో ఆడది. ఆగర్ని ఇచ్చింది. వీడు గొంతులు వేసుకొని పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరో? అబ్రహాం. పెళ్లి చేసింది శారా. అబ్రహాం యొక్క చిత్తం ఏమీ లేదు, అబ్రహాం యొక్క ఆలోచన లేదు. హాగర్కి పిల్లోడు పుట్టిన తర్వాత మరలా హాగర్ని బయటికి గెంటేసింది. ఎవరు? శారా. అబ్రహాముకి ఆలోచన ఏమి లేదు పాపం. బయటికి గెంటేమంది, గెంటేసాడు అంతే. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాస వీరుడైతే ఉపయోగం ఏంటంటే, శారా ఏం చెప్తే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది అదే. ఇంట్లో ఉద్యోగం, ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏంటి, ఐపీఎస్ అయితే ఏంటి, ఎంతటి వాడైనను ఇంటిలో రబ్బరు సుత్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎంతటైనా సరే మీకు మాట వినాల్సిందే.
అంతటి విశ్వాస వీరుడు అబ్రహామే శారా మాట విన్నాడు. ఇప్పుడు శారా మాట వినాల్సి వచ్చింది అబ్రహాము. కానీ మీకు మంచి మాట చెబుతాను, తన కుమారుణ్ణి బలి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అబ్రహాము అసలు శారాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? ఇక శారాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శారా నిర్ణయం అవసరం లేదు, శారా ఆలోచన అవసరం లేదు, శారా యొక్క తీర్మానం అవసరం లేదు, శారా చెప్పే ఆలోచన అక్కర్లేదు. ఇది దేవుని నిర్ణయం. శారా మాట కంటే పైది, అబ్రహాము కంటే పైది, అబ్రహాము ఆలోచన కంటే పైది. ఇక దేవుడే అడిగితే ఏ మనుషుడు కాదంటాడు? ఏ మనుషుడు కాదన్నా ఇవ్వటం మానక అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వడానికి కట్టెలు కొట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు దేవునికి ఇవ్వాల్సి వచ్చినట్టు ప్రయారిటీ వస్తే ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయంలో ఎవరికి లోపాల్సిన అవసరం లేదు. దేవునికి లోపడడానికి ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. మనము దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను నా కొడుకుని బలిమ్మంటారా అని ఇంటి పక్కన అడిగితే ఇంటి పక్కన ఏమనేవారు? నోరువి అదో పని చేయకు, నీకు అప్పుడు 120 వచ్చాయి, నువ్వు రేపు మాపో చచ్చిలాగా ఉన్నావు, ఇంత ఆస్తికి వారసుడు ఉండటం ఇవ్వద్దా అనేవారు. అందరి మాట వింటే ఖచ్చితంగా అబ్రహాము ఆ ఇస్సాకును పర్వతానికి తీసుకెళ్ళేవాడు కాదు. కానీ అబ్రహాముకు అర్థమైంది ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఇక ఎవరి మాటకు అవకాశాన్ని ఇవ్వలేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సి వస్తే, దేవుని మాట వినాల్సి వస్తే, దేవునికి లోబడాల్సి వస్తే అది అందరికంటే పైది, అందరి మాట కంటే పైది, అందరికంటే ముఖ్యమైనది, అందరికంటే ప్రధానమైనది. ఆయన తర్వాతే అందరూ, ఆయన ముందు ఎవరు లేరు. అన్న దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది, ప్రభువా నాకు కొడుకుని నాయనా అని. అన్న కొడుకుని ఇవ్వని అడిగింది. ఎప్పుడైతే అన్న కొడుకుని అడిగిందో దేవుడు కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత పాలు ఇస్తూ ఉంది. పాలు విడిచిన వెంటనే అన్న ఏం చేసింది? కొడుకుని తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెట్టేసింది. తన ప్రేమ కంటే, తన గౌరవం కంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి ప్రాధాన్యత ఇచ్చి తన కొడుకుని తీసుకెళ్ళి చంపేయడానికి ఇష్టపడ్డాడు కనుకనే, దేవునికి బలి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుకనే అబ్రహాము యొక్క సంతానాన్ని భూమి మీద గొప్ప సంతానంగా మార్చాడు, బలవంతులుగా మార్చాడు, శ్రేష్టమైన వారిగా మార్చాడు. హల్లెలూయా. అన్న తన కుమారుని దేవునికి ఇవ్వగలిగింది కనుకనే ఆ ఒక అన్న కుమార్తెను సమూయేలుని దేవుడు గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. మీకు ఒక మాట కూడా చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలులందరూ ఒక ప్రక్క నిలబడతారు. ఇశ్రాయేలు అందరూ ఒక పక్కన నిలబడితే వాళ్ళందరూ అన్యారాధన చేస్తూ ఉంటారు. యెహోషువ తన కుటుంబంతో ఒక ప్రక్కన నిలబడి అంటాడు, మీరు ఎవరు నా జోలికి వచ్చినా రాకపోయినా పర్లేదు, నా మాట విన్నా వినకపోయినా పర్లేదు, మీరు ఏ దేవుళ్ళకి అనబడిన వారికి పూజ చేసుకుంటారో చేసుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించేదా, నేను మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాను. లోకమంతా ఒక ప్రక్క ఉన్నా, లోకమంతా ఒకటైనా, లోకమంతా ఒక రీతిలో ఉన్నా, తను ఒక్కడే దేవుని కోసం నిలబడడానికి యెహోషువ తన కుటుంబంతో నిలబడగలిగాడు. అందుకని యెహోషువను దేవుడు గొప్ప నాయకుడిని చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా కార్యం చేసినప్పుడు ఇది దేవుని చిత్తమా, ఇది దేవునికి ఇష్టమా, ఇది దేవునికి అనుకూలమైందా, వాక్యానుసారమైందా, ఇది వాక్యానికి విరుద్ధమైందా ఆలోచించాలి.
ఒకవేళ అది దేవునికి అయిష్టమైనదైతే, దేవునికి వాక్యానికి విరుద్ధమైనదైతే, అది ఎవడు చెప్పినా చేయడానికి వీల్లేదు. ఇక దేవునికి లోపడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వాలి. పొద్దున లేచిన వెంటనే మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలి. నువ్వు ఖర్చు పెట్టే దాంట్లో మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వాలి. నువ్వు చేసే ప్రతి పనులు మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వాలి. ప్రతి విషయంలో ప్రభువే మొదటి స్థానం. దేవునికి స్తోత్రం. అదుని సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. 2వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, చివరి మాటలో, నన్ను గణపరుచు వారిని నేను గణపరిచేదను. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి గణపరుస్తారో, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి ముందెడతారో, ఏ కుటుంబం అయితే దేవునికి లోబడతారో, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా గణపరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవునికి మొదటి స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే, దేవునికి ప్రథమ స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే, దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి ప్రభువును నువ్వు నీ జీవితంలో, నీ కుటుంబంలో గణపరచగలిగితే, ఖచ్చితంగా దేవుడు నీ బంధువులందరిలోనూ దేవుడు నీకు మొదటి స్థానాన్ని ఇస్తాడు. నీ స్నేహితులందరిలో నిన్ను హెచ్చిస్తాడు. నీ స్నేహితులంతా, నీ గ్రామం అంతటిలో దేవుడు నిన్ను బలమైన కుటుంబంగా మారుస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిది దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఇక రెండవది మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. కుటుంబానికి ఉండవలసిన రెండవ పునాది, కుటుంబానికి ఉండవలసినటువంటి ప్రధానమైన విలువలలో మరొకటి ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఒక 5 సంవత్సరాలు అయి ఉంటుంది. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. నాకు వాళ్ళ కుటుంబాల గురించి పెద్దగా తెలియదు, కానీ మామూలుగా పరిచయం. ఒకరోజు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాం, నేను వేరొక పాస్టర్ గారు. వెళ్తే ఆ కుటుంబంలో, వాళ్ళ గృహంలో, ఆ ఇంట్లో హాల్లో వాళ్ళ నాన్నగారు ఫోటో పెట్టారు. ఆ నాన్నగారు ఫోటో పెట్టి ప్రతిరోజు దండెత్తనారు. ఏదండ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కువ శాతం మన ఇళ్లలో దండలు వేసుకునే అలవాటు ఉంటుంది. చనిపోయిన ఫోటోలు పెట్టి దండ వేసే అలవాటు ఉంటుంది. ఏ దండ వేస్తారు? ఇంచుమించు అంతమాటలు మార్చలేక ప్లాస్టిక్ దండ వేస్తారు. అది దుమ్మెట్టేసి ఉంటుంది. ప్లాస్టిక్ దండ వేస్తారు. కానీ ఆ కుటుంబం అట్లా కాదు. ఏమేస్తారంటే ప్రతిరోజు ఫ్రెష్ పూలు దండట్టుకొచ్చేస్తాను. నేను అడిగాను, ఎన్ని రోజులకు ఒకసారి మారుతారంటే రోజు మారుస్తామండి. సరే, మీ నాన్నగారు అంటే మీకు అంత గౌరవం, అంత ప్రేమ, అంత ఆప్యాయత అనుకున్నాను నేను. స్తోత్రం. ఆ పాస్టర్ గారు పక్కింటికి కూడా తీసుకెళ్ళాను నేను. ఆ పక్కింటికి తీసుకెళ్తే ఆ పక్కింట్లో ఎందుకో వీళ్ళ మాట వచ్చేది. వాళ్ళ నాన్నగారు చూడండి ఎంత బాగా ప్రేమిస్తున్నాడు ఆయన. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నకి ఫ్రెష్ పూలు దండ వేస్తున్నాడు. అంటే ఇడిచేయడేదో బతుకుండగా వాళ్ళ నాన్నకు కూడట్లేదు. బ్రతికుండగా తల్లిదండ్రులకి కూడు పెట్టనోడే చచ్చిపోయిన తర్వాత దండ వేస్తాడు. బ్రతికుండగా కడుపు రెండు అన్నం పెట్టనోడే చచ్చిపోయిన తర్వాత ఫోటోల దగ్గర అయితే కుంభాలు ఎడతాడు. హలో, నా మాటేనా? బ్రతికుండగా చూడనోడు చచ్చిపోయిన తర్వాత ఫోటోలు చూస్తాడు. బ్రతికుండగా వీళ్ళ అమ్మకు చీర కొనేవాడాడు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ పేరు మీద 100 చీరలు కొనేస్తాడు. అవేవి వాళ్ళకి చెందవో. నీ తల్లిని నీ తండ్రిని వాళ్ళు బ్రతికుండగానే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ తల్లి నీ తండ్రి బ్రతికుండగానే వాళ్ళకు లోబడాలి, వాళ్ళకి విధేయత చూపించాలి, వారిని గౌరవించాలి. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారికి లోబడాలి. కానీ నేటి కాలంలో సమాజం ఎట్లా ఉందో తెలుసా? తల్లిని తిట్టే వాళ్ళు ఉన్నారు, తండ్రిని తిట్టే వాళ్ళు ఉన్నారు.
తల్లిదండ్రులను అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. అవమానపరచడమే కాదండి, అవమానపరచడమే కాదు, కొంతమంది తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, చిత్రహింసలు చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఒకసారి నేను ఎక్కడికో వాకింగ్ చెప్పడానికి వెళ్తే అక్కడ చూశాను. అక్కడే కాదు, ఇంచుమించు భారతదేశ సంస్కృతిలో ఇది ఒక భాగం అయిపోయింది. ఏంటంటే ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి ముసలోళ్ళు అవసాన దశలోనికి వస్తే, అంటే ఇక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే, ఇక వయసు అయిపోయి బలహీనులు అయిపోతే వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారు? మన వాళ్ళు బయటెట్టేస్తారు. బయటెట్టడం అంటే పోనీ బయట ఏమన్నా రూమ్ కడతారా అంటే రూమ్ కట్టరు, బరకలు కట్టేస్తారు. మంచు అయినా అందులో ఏడాలి, ఎండ అయినా అందులో ఏడాలి. ఒకవేళ దేవుడు ఆయుష్ ఇచ్చి ఆ ప్రాణం ఆ శరీరంలోంచి ఊడిపడకుండా అట్లాగే ఉందంటే ఉంది, ఒక జంతువు బతికినట్టు బ్రతకాలి. ఆ మంచులోనే, ఆ చలిలోనే, లేకపోతే ఆ ఎండలోనే, ఆ ఉడుకులోనే, ఆ వర్షంలోనే అలాగే బ్రతకాలి. వీళ్ళు శుభ్రంగా ఇంట్లో పడుకుంటారు, ఇంట్లో రగ్గులేసి పడుకుంటారు. చాలాసార్లు చాలా కుటుంబాల్లో చూశాను, అవసాన దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులను తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు, అవసాన దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తీసుకొచ్చి బయట పాకల్లో వదిలేసిన వాళ్ళు, బయట చిన్న గదుల్లో వదిలేసిన వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న పదురులేసి వదిలేసిన వాళ్ళు చాలా అవుతున్నారు. నువ్వు ఈ స్థితిలో ఉన్న మంచి ఇంట్లో నువ్వు బ్రతుకుతున్నావంటే నీ కొరకు నీ తల్లిదండ్రులు చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే అది. ఇంట్లో చచ్చిపోతే ఏమవుతుందట? కీడు వస్తుందట. ఇంట్లో చచ్చిపోతే కీడు వచ్చేసి నువ్వు చచ్చిపోతావా? అలా చచ్చిపోవడైతే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం, మంచం మీద పడుకున్నవాడు ఎలా చచ్చిపోవాలి? మీకు తెలిసి లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి, గవర్నమెంట్ కాకినాడ. ఓ శవాన్ని ఇలా తీస్తారు, మళ్ళీ అన్నీ వేస్తారు, కడగడం కరగదని. అటు చచ్చిపోతాడు, శవాన్ని ఎలా తీస్తారు, ఇంకొకటి తీసుకొచ్చి దాని మీద పొడుగు పెట్టారు, కడగను కూడా కడగరు. మరి ఆడి వాళ్ళు ఇడు కూడా చచ్చిపోవాలి కదా, అంటే ఇంకా మంచం మీద పడుకునే వాళ్ళ చచ్చిపోవాలి, ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్లో చచ్చిపోవాలి. అదే వాళ్ళు ఒకటి కాదు 100 మంది చచ్చిపోతారు, 100,000 మంది చచ్చిపోతారు. మరి ఇంకెంత కీడు ఉంటుంది అక్కడ? ఈ యదవ సంస్కృతి నేర్పింది భారతదేశం మనకి. చనిపోయే స్థితిలో ఉన్న నీ తల్లిని నువ్వు ఇంట్లోనే పెట్టుకోవాలా? నీ తల్లి చనిపోయే వరకు నీ తల్లిని సన్మానించాలి, గౌరవించాలా? దేవునికి వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, బాధ్యత తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులు వారు కలువరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నట్టు ఇక కాసేపు చనిపోతాడు. ఆయన శరీరంలో ఎన్నో బాధలు, కొరడా దెబ్బలు, ఒక ప్రక్కన ఎండకు గాయాలన్నీ బాధపడుతూ ఉన్నాయి, ఒక పక్క రక్తం కారుతూ ఉంది, ఒక పక్కన తలలో ముండ్ల కిరీటం, ఇన్ని బాధలతో ఉన్నటువంటి ఆయన ఆ ప్రక్కన ఉన్నటువంటి తల్లిని చూసి, మరియను చూసి, ప్రక్కన ఉన్న యాహాను చూసి అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యాహాను ఇదిగో నీ తల్లి. తల్లి యొక్క బాధ్యతను ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఒక రోల్ మోడల్. మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, గౌరవించాలి. నేను క్రీస్తు వాడిని, క్రైస్తవుని అంటే సరిపోదు, క్రీస్తు కలిగి ఉన్న స్వారూప్యంలోనికి మనము మార్చబడాలి. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒకటి, మన కుటుంబంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మన కుటుంబం ఈ పునాది మీద కట్టబడాలి. రెండవది, తల్లిదండ్రులను సన్మానించాలి, ఈ తల్లిదండ్రులను గౌరవించాలి. ఇప్పుడు చాలామంది అడగవచ్చు,